Hi friends, I'm Dr. Fazlunisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical Head, Tolichoki and Shamshabad. సో చూడండి ఈరోజు చాలామందికి ఒక 4-5 years ట్రై చేసిన తర్వాత కూడా ఒక కాజ్ అనేది తెలియదు, ఒక రీజన్ అనేది ఎందుకు వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అనేది తెలీదు. బట్ దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఓకే, సో ఒక 2-3 years 3-4 years ట్రై చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. అంటే స్పర్మ్ అనాలిసిస్, ఎగ్ ఓవ్యులేషన్, తర్వాత ఎండోమెట్రియం అన్నీ బాగానే ఉన్నాయి. బట్ వాళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ అనేది అవ్వదు. సో దానికి వాళ్ళు ఏం చేయాలి? వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్ దే షుడ్ డూ? సో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ, ఎస్పెషలీ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ఏం చేయాలంటే, ద క్లినికల్గా ఎవరికైతే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేది చాలా రేర్ కేసెస్లో అవుతుంది ఈ మధ్య. అండ్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫ్యాక్టర్ తగులుతుందంటే, అంటే ప్రాపర్గా మనము అనాలిసిస్ చేస్తే ఇమ్యునలాజికల్ ఫ్యాక్టరా, లేదా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషనా, లేదా జెనెటిక్ ప్రాబ్లమా, ఇట్లా స్క్రూటినైజ్ చేయాలి అంటే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి మీరు. అంటే ఒక స్పెషలిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర ఏంటి అంటే, దే విల్ హ్యావ్ మోర్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అండ్ దే విల్ హ్యావ్ మోర్ అడ్వాన్స్డ్ టెస్ట్స్. సో ఆ టెస్ట్లో ఎక్కడో ఒక చోట మనకి తెలుస్తుంది దీనికి రీజన్ ఏమై ఉంటుంది అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఇస్, ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ బికాస్ దే కెన్ అనలైజ్ యూ మోర్ అప్రాప్రియేట్లీ. మీకు కావాల్సింది ప్రాపర్గా అనలైజ్ చేస్తారు. సెకండ్ది వచ్చేసి, ఇప్పుడు న్యాచురల్గా ట్రై చేసేసామండి. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అంటే, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళలో ఐయుఐ కానీ, లేదా సూపర్ ఓవ్యులేషన్ అంటే కొన్ని మెడిసిన్స్ ఇస్తాం మనం, ఆర్ ఇంజెక్షన్స్ ఇస్తాం ఎగ్స్ పెరగడానికి. సో అటువంటి మెడిసిన్స్ తీసుకొని వీ కెన్ ట్రై ఫర్ అ కపుల్ ఆఫ్ మంత్స్. లేదు దాంట్లో కూడా అవ్వట్లేదు అంటే ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బికాస్ ఒకవేళ మీరిద్దరు యంగ్ అయి ఉండి అన్నీ బాగున్నాయి అంటే టైం వేస్ట్ అవ్వకుండా యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఐయుఐ అండ్ న్యాచురల్ ఆప్షన్స్, బట్ అదే సూపర్ ఓవ్యులేషన్. బట్ దాని తర్వాత రాలేదు అంటే అప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఎందుకంటే దీంట్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అరౌండ్ 60-65% ఒక సైకిల్లో ఉంటుంది. సో ఫస్ట్ మనం ఐయుఐ ట్రై చేసి, తర్వాత సూపర్ ఓవ్యులేషన్ ట్రై చేసి, తర్వాత అది కూడా ఒక 3-4 monthsలో అవ్వలేదు అంటే నెక్స్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్ ఇన్ సమ్ కేసెస్. సో అది ఒక ఆప్షన్ లాగా తీసుకోవాలి. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్, దాని గురించి డీటెయిల్డ్ వీడియోస్ ఐ హ్యావ్ డన్ ఇన్ లాట్ ఆఫ్ వీడియోస్ చేశాను. ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ పెరగడం ఎలా అని. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. అండ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి పరిస్థితిలో. వెన్ యూ ఆర్ ట్రయింగ్ ఫర్ అ బేబీ, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే చూసుకుంటే కాఫీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ క్విట్ చేయాలి. కాఫీ అఫ్ కోర్స్ ఇన్ అ డే 1 or 2 ఈజ్ ఫైన్, బట్ మోర్ కెఫిన్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూట్రస్. మీ యూట్రస్కి, మీ ఎగ్స్కి కూడా మంచిది కాదు టూ మచ్ ఆఫ్ కెఫిన్. అండ్ యంగ్గా ఉన్నప్పుడే, అంటే బిలో 35 years ఉన్నప్పుడే, వెన్ యూఆర్ ప్లానింగ్ ఆల్ దిస్ అండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ యువర్ దిస్ థింగ్, మీకు ఒక ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ జస్ట్ ర్యాండమ్గా అన్నీ ఫాలో అవుతూ అట్లా కాకుండా, మీ డాక్టర్ చెప్పింది, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ యూస్ చేసి, వాళ్ళు ఇచ్చిన కరెక్ట్ రెగ్యులర్గా ఒక జర్నల్ లాగా ఉంటుంది, అది ఫాలో అయ్యి చేస్తే దెన్ యూ విల్ గెట్ అ ప్రాపర్ రిజల్ట్. సో రిజల్ట్ ఓరియంటెడ్గా మీరు చేయాలి అంటే స్టార్ట్ యువర్ జర్నీ నౌ. అండ్ వెన్ యూ ఆర్ యంగ్, అంటే బిలో 35 మీరు ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బీ అడిషనల్ బోనస్, అంటే టైం వేస్ట్ అవ్వనీయకుండా. సో అర్థమైంది కదా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో. అండ్ అలానే చూసుకుంటే కొంతమందికి చూడండి, మనం హిస్ట్రోస్కోపీ అని చేస్తాం, ఒక చిన్న ప్రొసీజర్, చాలా చిన్న ప్రొసీజర్. లోపల గర్భసంచిలో కెమెరా పెట్టి ఎంత వరకు ఉంది లోపల ఎండోమెట్రియం ఎట్లా ఉంది అనేది చూస్తామన్నమాట మనము. అంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా చూస్తాం. సో అది కూడా డెఫినెట్గా చూసుకోవాలి. అండ్ హిస్ట్రోస్కోపీ వల్ల కూడా మంచి నెక్స్ట్ మంత్నే ప్రెగ్నెన్సీ స్టేబుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక హిస్ట్రోస్కోపీ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రిప్స్ అండ్ టిక్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో టు గెట్ ప్రెగ్నెన్సీ. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి, డెఫినెట్లీ పాస్ ఆన్ చేయండి.